ఓం శ్రీమాత్రే నమః. అనంతమైన శక్తి, అపారమైన దయ, అమరులకే కాదు మనందరికీ తల్లి అమ్మ శ్రీమాత లలితా త్రిపుర సుందరి. దేవతల కోరికతో అవతరించిన అమ్మ అశేష భక్తుల మనస్సులలోనూ జీవితాల్లోనూ వెలుగునిచ్చింది. అలాంటి అమ్మవారికి అంకితమైనది ఈ లలితా సహస్రనామం. అమ్మ వాక్సిద్ధికి, దివ్య పరిమళ శక్తికి ప్రతీక ఈ శ్లోకం. ముందు శ్లోకంలో అధర సౌందర్యాన్ని తెలుసుకున్నాం. ఈ శ్లోకంలో దంత సౌందర్యాన్ని తెలుసుకుంటాము. అమ్మ మాట్లాడటం, ఆ మాట్లాడిన క్షణము దిశలు అన్నింటికీ సుగంధ పరిమళం. లోతైన అర్థాన్ని, అలానే దాన్ని ఎలా చదవాలి, ఎలా విభజించాలి, ఇవన్నీ తెలుసుకుందాము. అంతకంటే ముందు ఒక లైక్ చేయండి. అమ్మ గురించి ఎంత చెప్పినా సరిపోవట్లేదు. మీకు ఎంతో చెప్పాలనే ప్రయత్నంలో వీడియో లెంత్ అనేది పెరిగిపోయింది. వీడియో అంతా చూసి వీడియో లెంత్ అనేది తగ్గించాలా లేదా అనేది కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. 10వ శ్లోకము. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా. ఈ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయి. 25వ నామము శుద్ధ విద్యా అంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. 26వ నామము కర్పూర వీటికామోద సమాకర్షద్దిగంతరా. ఈ 2 నామాలు 16 అక్షరాలు గల నామాలు. వీటిని విడదీసి చదవకూడదు, కలిపి చదవాలి. శుద్ధ విద్యా అంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. ఈ నామములో శుద్ధ విద్య అంటే బ్రహ్మ విద్య లేదా శ్రీ విద్య. అంకుర బీజము లేదా మొలకెత్తుతున్న విత్తనము. ఆకార రూపం కలిగిన. ద్విజ 2 జన్మలు లేదంటే నోటిలోని దంతాలు. పంక్తి అంటే వరుసగా. ద్వయ 2 వరసలు. ఉజ్వల ప్రకాశించుచున్నది. బ్రహ్మ విద్య, శ్రీ విద్యలే బీజములుగా కలిగిన 2 వరుసలుగా పైన క్రింద ఉన్న పలు వరుసలతో ప్రకాశించుచున్నది. ఇది కేవలం అమ్మ రూపవర్ణన మాత్రమే కాదు. అసలు శుద్ధ విద్య అంటే ఏమిటి? శుద్ధ విద్య అంటే పవిత్రమైన జ్ఞానతత్వం. ఇది కేవలం పాఠశాలలో నేర్చుకునే విద్య కాదు. ఆత్మ, పరమాత్మ ఈ రెండింటి యొక్క తత్వాన్ని తెలుసుకునే అంతర్ముఖ బోధ. పాఠశాలలో నేర్చుకునే విద్య మనస్సుకి, బుద్ధికి, మనం భౌతికంగా ఎదగటానికి శిక్షణ మాత్రమే. కేవలం బాహ్య ప్రపంచం గురించి నేర్పిస్తుంది. శుద్ధ విద్య ఆత్మను గుర్తు చేస్తుంది, అంతర్యామిని తెలుసుకుంటుంది. ఇంకా శుద్ధ విద్యను శ్రీ విద్య, బ్రహ్మ విద్య అని చెప్పుకున్నాం కదా. శ్రీ విద్య అంటే ఆ లలితా త్రిపుర సుందరి స్వరూపమైన పరాశక్తిని సాక్షాత్కరించటానికి ఉపదేశించే మార్గం. ఇంకా అమ్మను బాహ్య రూపంగా కాకుండా హృదయ మధ్యన శివశక్తి రూపంగా చూడటం. బ్రహ్మ విద్య అనేది పరమాత్మ లేదా చైతన్య ప్రకాశం, పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకునేది. ఆత్మను బ్రహ్మతో ఏకమయ్యే స్థితికి తీసుకెళ్లే జ్ఞానము. ఇక్కడ మంత్రాలు, రూప ఆధారాలు ఉండవు. కేవలము జ్ఞానం. అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మను అని గ్రహించటమే. ఈ బ్రహ్మ విద్యను ఆత్మ అన్వేషణగా నేను ఎవరు అంటూ రమణ మహర్షులు పొందారు. ప్రత్యక్ష అనుభవం ద్వారా రమణ మహర్షులు బ్రహ్మ విద్యా తత్వాన్ని చూపించారు. శంకరాచార్యులు కూడా బ్రహ్మ విద్యను శాస్త్రీయంగా వేద ప్రామాణ్యాలతో బోధించారు. శంకరాచార్యులు కానీ రమణ మహర్షులు కానీ చెప్పింది ఒక్కటే, బ్రహ్మ విద్య ఆత్మే బ్రహ్మని, అదే నిజస్వరూపమని. ఏది ఏమైనా శ్రీ విద్య అమ్మకు దగ్గర చేస్తే బ్రహ్మ విద్య ఆత్మను తన స్వరూపాన్ని గుర్తు చేస్తుంది. 2 దారులు వేరు అయినా లక్ష్యం ఒక్కటే. ఒక దానిలో సత్యాన్ని అమ్మ ద్వారా పొందితే మరొకటి
నిశ్శబ్ద ఆత్మ చైతన్యంగా పొందుతాము. అంటే మీకు అర్థమైంది కదా, శుద్ధ విద్య అనేది పరిపూర్ణ జ్ఞానము, అంతర్యామిని చేరుకునే జ్ఞాన మార్గము. ఇక అంకురం అంటే మొలక అని చెప్పుకున్నాం. అది ప్రారంభానికి సూచికగా చెప్తారు. మాతృశక్తి నుండి జ్ఞానమనే విత్తనం దాని రూపంగా అమ్మ నోటి నుండి వస్తున్నాయి. వసిన్యాది వాగ్దేవతలు అమ్మ యొక్క పలువరుసల గురించి చెప్తున్నారు. ఆ పలువరుసలు శుద్ధ విద్యకు బీజప్రాయం వంటి ఆకారాన్ని కలిగి ఉన్నాయంట. ఆ దంతాలను ఎందుకు విద్యా అంకురాలుగా చెప్పారు అంటే, అమ్మ ముఖద్వారం నుండి వచ్చే శబ్దము, మాట, మంత్రము, శ్రీ విద్య ఇవన్నీ కూడా వాక్సిద్ధిని కలిగిస్తాయి. అవి ఎలా అందించారు అంటే, ప్రపంచానికి శబ్దబ్రహ్మ రూపంగా వేదాలను, బీజాక్షరాల రూపంగా మంత్రాలను, తత్వబోధల రూపంగా ఉపనిషత్తులను ప్రకటించారు. అందుకే అమ్మ దంతాలు విద్యకు విత్తనాల రూపం. ఇంకా ఈ నామంలో ద్విజ అనేది ఏం చెప్తుందో తెలుసుకుందాము. ద్వి అంటే రెండు అని, జ అంటే జననం, అంటే 2 సార్లు పుట్టినవారు. ఎవరు? ఉదాహరణగా బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, పక్షులు, ఇంకా మన దంతాలు అని చెప్పచ్చు. ఇక్కడ బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు వీళ్ళనే ఎందుకు చెప్తున్నాము అంటే, వాళ్ళు మొదట శరీరంతో జన్మిస్తే రెండవ జననం అనేది వాళ్ళకి ఉపనయనం అయిన తర్వాత వస్తుంది. ఈ ఉపనయనంతో వాళ్ళకి జ్ఞానోపదేశము, ఇంకా గాయత్రి మంత్రోపదేశము ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి వాళ్ళకి 2 జన్మలని చెప్తారు. ఇంకా పక్షులు మొదటి జననం గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టగానే పిల్లలు రావు కదా, పెట్టిన తర్వాత అవి పొదిగిన తర్వాత పిల్లలు వస్తాయి. అలా 2 జననం అనేది పక్షుల ద్వారా కూడా జరుగుతుంది. ఇక మన దంతాలు, మొదటి జననం దంతాలకు చిన్న వయసులో పాలదంతాలన్నీ ఊడిపోతాయి. తర్వాత శాశ్వతమైన దంతాలు వస్తాయి. ఇక్కడ ద్విజ అంటే పవిత్రతతో కూడిన రెండవ జననాన్ని పొందే దంతాలు అని చెప్పవచ్చు. ఇక్కడ మీరు ఇంకొకటి గమనించాలి. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు అని చెప్పుకున్నాం కదా, అది ప్రస్తుతం ఉన్న కుల వ్యవస్థ గురించి కాదు. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు అనేది వాళ్ళ గుణాన్ని బట్టి నిర్ణయిస్తారు. అలానే పంక్తి అంటే వరుస, ద్వయ అంటే దంతాల వరుసలు, అనగా 2 వరుసలు పైన క్రింద. ఆ దంతాల వరుసలు ఎలా ఉంటాయి? ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని పక్కన ఒకటి, అలా వరుసగా ఉంటాయి కదా, ఆ విధంగా వర్ణించారనమాట. ఇంకా మనము ఆ దంతాల వరుసను చూసి వేదపారాయణం జరుగుతున్నట్టుగా కూడా భావించవచ్చు. తెల్లని దుస్తులను ధరించి వేదపారాయణం అనేది జరుగుతుంది. అంటే అమ్మ నోటిలో 2 దంతాల వరుసలతో అన్ని వేదాలు నిరంతరం ఉంటాయి అన్నమాట. ఇంకా మనం చూసుకుంటే లలితా సహస్రనామంలో 183 శ్లోకాలు ఉంటాయి. ప్రతి శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి. 16 అక్షరాలు పైన, 16 అక్షరాలు కింద, అలా అమ్మ పలువరుసలలాగా అన్నమాట. పైన 16, కింద 16. వసిన్యాది వాగ్దేవతలు అంత అద్భుతంగా వర్ణించారు. అలా ఈ నామంలో జ్ఞానాన్ని అమ్మ పదునైన తెల్లటి మెరిసే 2 వరుసల దంతాల ద్వారా బోధిస్తుంది. అవి చైతన్య బీజాలు, జ్ఞానాన్ని ప్రసరించే మార్గాలు. అవి కేవలం దంతాలు కాదు, అమ్మ మాటల ద్వారా వెలువడే జ్ఞాన శబ్దానికి ద్వారాలు. తర్వాత నామము కర్పూర వీటికామోద సమాకర్షత్ దిగంతర. కర్పూర అంటే కర్పూరము, వీటిక అంటే తాంబూలము, ఆమోద అంటే పరిమళము లేదా సుగంధము, సమాకర్షత్ అంటే సమంగా లేదంటే సమగ్రంగా ఆకర్షిస్తుంది, దిగంతర అన్ని దిక్కులలోనూ లేదా దిశల చివర వరకు. అంటే అమ్మ కర్పూర తాంబూలము నములుతూ ఉంటే ఆ సువాసన పరిమళాలు అనేవి దిక్కుల చివరి వరకు వ్యాపించి ఉన్నాయంట. అవి అందరినీ ఆకర్షిస్తున్నాయి. కర్పూర తాంబూలం అంటే ఏమిటి? కర్పూరము అనేది ప్రకృతి నుండి లభించే శుభప్రదమైన సుగంధ ద్రవ్యం. ఇది శుభానికి సంకేతం, అగ్నితత్వాన్ని స్వచ్ఛంగా చూపించేది.
మానసిక స్పష్టతకు ఎంతో ఉపయోగకరమైనది. ఈ తాంబూలము అనేది శరీరానికే కాకుండా శ్వాసకు సంబంధించి మానసిక శాంతికి కూడా ఉపయోగపడుతుంది. అమ్మ తాంబూలంలో యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, కస్తూరి, కుంకుమ పువ్వు, అల్లం, సున్నపు చూర్ణం ఇంకా ఎన్నో సుగంధ ద్రవ్యాలతో ఉంది. అమ్మ కర్పూర తాంబూలం వేసుకోవడం వెనుక గల కారణం ఏమిటి అంటే, కర్పూరం స్వచ్ఛమైనది. దానిని మనం వెలిగించినప్పుడు పూర్తిగా కాలిపోతుంది. దాని నుండి ఎటువంటి ధూళి ఉండదు. అదే మనం అగరబత్తి అలాంటివి వెలిగించినప్పుడు కొంచెం దుమ్ము అనేది వస్తుంది. అంటే ఆ అగరబత్తి వెలిగాక దాని నుండి ధూళి వస్తుంది. కానీ కర్పూరానికి ఎటువంటి ధూళి ఉండదు. అది అహంకారరహిత పరమశక్తి స్వభావాన్ని తెలియచేస్తుంది. ఇంకా కర్పూర తాంబూలం వేసుకున్నప్పుడు అమ్మ యొక్క వాక్శక్తిని, మధురతను, పరిమళాన్ని, దివ్యతను అందిస్తుంది. అమ్మ మాట్లాడేవి శుద్ధ వచనాలుగా ఉంటాయి. ఇంకా కర్పూరము చల్లదనం, తాపం అంటే వేడిని తగ్గించే లక్షణం. అమ్మ మాటలు కూడా మన హృదయ తాపాన్ని తగ్గించేవే మరి. అటువంటి కర్పూర తాంబూలం యొక్క పరిమళము అమ్మ వేసుకున్నప్పుడు అన్ని దిక్కులకు వ్యాపించి, ఇంకా అమ్మ చుట్టూ ఉన్న అష్టదిక్పాలకులను, ఈ అష్టదిక్పాలకులు అంటే అక్కడ ఉన్న 8 దిక్కులను పరిపాలించే దేవతలు, ఇంకా మిగతా దేవతలందరినీ సమంగా ఆకర్షిస్తుంది ఆ కర్పూర తాంబూలం యొక్క పరిమళము అనేది. వాళ్ళ ఆ సువాసన వచ్చిన వెంటనే అమ్మ యొక్క తాంబూలం దొరుకుతుందేమో అని చూస్తారంట. పోనీలే దొరకకపోయినా ఆ సువాసన పరిమళాలనైనా ఆస్వాదిద్దాము అంటూ ఆ పరిమళ అనుభూతిలో మునిగిపోతుంటారు. అలా అమ్మ వేసుకున్న తాంబూల పరిమళము కేవలం ఒక పరిమళం మాత్రమే కాదు, అమ్మలో నుండి వస్తున్న ప్రాణశక్తి పరిమళము. అది శరీర శుద్ధినే కాకుండా సూక్ష్మ శరీర శుద్ధి చేసే శక్తి. అయితే ఆ తాంబూలాన్ని ప్రసాదంగా పొందిన ఎందరో మహనీయులకు వాక్సిద్ధి లభించడమే కాకుండా ఎంతో జ్ఞానాన్ని పొందారు. అందులో మనందరం విన్నవారు మూకశంకరులు. కంచి కామాక్షి శారదాదేవి అనుగ్రహంతో తాంబూల ప్రసాదాన్ని పొందారు. ఆయన చిన్నప్పటి నుండి మాటలు రాలేకపోయినా అమ్మవారికి నిరంతర సేవలో ఉండేవారు. అలా ఒకనాడు అమ్మ తాంబూల ప్రసాదం అందించిన తర్వాత ఆయనకు మాటలు రావడమే కాకుండా మూక పంచసతి అనే 500 శ్లోకాలతో అమ్మ గురించి అద్భుతంగా వర్ణించారు. ఇంకొక విషయం ఏమిటి అంటే, ఇలా తాంబూల ప్రసాదము అంటే మనం భౌతికంగా తిని నములుతాం కదా, అలా అమ్మ ప్రసాదంగా ఇస్తుంది అని అనుకోకూడదు. అక్కడ అమ్మ తాంబూలం నములుతుంది అని కాదు. ఆ ప్రదేశం ఏంటి? అమ్మ యొక్క వాక్స్థానము. అమ్మ చైతన్య స్వరూపిణి కదా. అమ్మ ఇచ్చే తాంబూల ప్రసాదము అంటే శబ్ద రూపము, ధ్వని రూపము. అది ధ్యానంలో వచ్చే అనుభూతి రూపము, ఇంకా జ్ఞానప్రకాశ రూపము. ఉదాహరణగా చెప్పాలి అంటే ఈ నామాన్నే మనం మనసారా ధ్యానించినప్పుడు అమ్మ తాంబూలం నములుతున్నట్టుగా ఆ సువాసన మనకి చేరుతుందని మనం భావన పొందుతున్నాం. ఆ భావనలో ఆ సువాసన మనకి ఎలా అనిపిస్తుంది? మన నోటిలో ఏదో తేనె పోసినట్టుగా అనిపిస్తుంది. లేదంటే ఆ తాంబూలం ఘాటు, దానిలో ఉన్న సుగంధ ద్రవ్యాలను, వాటి రుచిని అనుభూతిని చెందుతాము. అదే తాంబూల ప్రసాదము. అలా ఈ నామం ఏం చెబుతుంది అంటే, అమ్మ వేసుకున్న తాంబూల పరిమళానికి దేవతలందరూ ఆకర్షితులవుతున్నారు. ఎందుకు అంటే అమ్మ తాంబూలం ఎక్కడ వేసుకుంటుంది? నోటిలో వేసుకుంటుంది. అది దేనికి స్థానము? అమ్మ వాక్ స్థానము. అక్కడి నుండి వచ్చే జ్ఞానమైన పలుకులు, ఆ జ్ఞానానికి సంబంధించిన మార్గము అదంతా దక్కుతుంది అని చెప్పి దేవతలందరూ దానికోసమే ఆకర్షితులవుతూ ఉంటారనమాట. ఇంకొక విషయం ఏమిటి అంటే, అమ్మ మందస్మిత. మనం ఎక్కడా కూడా ఏ గుడిలో అయినా, ఏ ఫోటోలో అయినా సరే మనం అమ్మ నవ్వుతున్నట్టుగా, పళ్ళు కనిపించేంత నవ్వుతున్నట్టుగా చూడలేం. దాన్ని కేవలం మన ధ్యాన అనుభూతి ద్వారానే పొందగలము. శ్లోకానికి సంబంధించిన ప్రశ్న: అమ్మ ఏ తాంబూలాన్ని వేసుకుంది? కామెంట్స్లో చెప్పండి. ఇప్పుడు కాసేపు మన మనస్సుని మౌనంగా చేసుకుని కూర్చుని అమ్మవారి రూపాన్ని మన హృదయంలో నిలుపుకుంటూ
ఈ శ్లోకాన్ని ఇంకొకసారి గుర్తు చేసుకుందాము. అమ్మ ముఖంలో దంతాలు చైతన్య జ్ఞాన విత్తనాలు. ఆ వాక్కు నుండి వెలువడే ప్రతి శబ్దము బీజాక్షరాల వర్షము. అవి మనలో జ్ఞానంగా మొలకెత్తుతూ ఉన్నాయి. ఇక పల్లె వరుసలు అయితే అమ్మవి తెల్లగా శాంతికి చిహ్నంగా మెరుస్తూ ఉన్నాయి. అలా అమ్మ నిండు చంద్రునితో వెలుగుతూ మన హృదయంలోకి ప్రవేశిస్తుంది. అలా అమ్మ మన హృదయంలో ఉన్నప్పుడు అమ్మ నోటి నుండి వెలువడే తాంబూల పరిమళము ఒక శక్తివంతమైన సువాసన. మన మనోభావానికి అంటే మనస్సును తాకుతుంది. మన శరీరానికే కాదు, ఆ పరిమళ సువాసన అష్టదిక్కులకు వ్యాపించింది. ఈ బ్రహ్మాండంలో ఉన్న ప్రతి జీవిని తన వైపుకి ఆకర్షిస్తోంది. ఇప్పుడు మన హృదయం అమ్మ పంచిన జ్ఞానము, ఆ జ్ఞాన పరిమళాలతో నిండిపోయింది. ఎంతో అద్భుతంగా అమ్మ యొక్క సుగంధ పరిమళాల జ్ఞానంలో మునిగిపోయాం మనమందరం. కాసేపు అదే పరిమళ జ్ఞానంలో ఉందాము. ఎంతో బాగుంది కదా. మనం ఈ శ్లోకం నుండి ఏం నేర్చుకోవాలి అంటే, అమ్మ ముఖద్వారం నుండి ప్రసరించే మాటలలో జ్ఞాన బీజాలు ఉన్నాయి. అవి ఆత్మార్థంతో శ్రవణం చేస్తే అంతఃకరణ శుద్ధికి దారితీస్తుంది. ఇంకా వాక్ శుద్ధి అంటే శుద్ధమైన వాక్కు అనేది అలవాటు చేసుకోవాలి. ఇంకా ఏమిటి అంటే, మనందరం బ్రహ్మంలోనే ఉంటాం, కానీ దానిని అమ్మగా గుర్తించుకోలేమంతే. ఒక చిన్న విత్తనం నాటితే కానీ తెలియదు కదా దాని వెనుక ఉన్న మహావృక్షం ఎంతటితో అని. ఆ విత్తనం నాటాక దాని నుండి మొలక వచ్చాక అది మహావృక్షంగా ఎదగటానికి చాలా సమయం పడుతుంది. కానీ దాని వేసిన విత్తనం మాత్రం చాలా చిన్నది. అలా అమ్మ దంతాల వెనుక బీజాక్షరాలతో కూడిన ఎంతో అపరిమితమైన శక్తి దాగి ఉంది. దానిని మనం జ్ఞానంగానే సంపాదించుకోవాలి. అలా అమ్మ దంతాలు చిన్న విత్తనాలతో పోల్చినా సరే, అమ్మ మాటలు ప్రేమ, జ్ఞానం, శాంతి కలిగించే తేజోమయమైన శబ్ద బీజాలు. ఆ తాంబూల పరిమళం కూడా సూక్ష్మశక్తి. అది వాయు మార్గంలో ప్రవహిస్తుంది. కేవలం దానిని ఒక పరిమళంగా కాకుండా చైతన్యపు తరంగాలుగా భావించాలి. ఆ మాటలు శక్తిగా వ్యాపిస్తాయి. వినే మనస్సులను శుద్ధి చేసి శాంతిని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. అమ్మ గురించి ఎంత చెప్పినా సరిపోవట్లేదు. అందుకేనేమో వీడియో ఇంత పెద్దదైపోయింది. మీకేమనిపిస్తుంది కొంచెం చెప్పండి. వీడియో లెంత్ అనేది తగ్గించి చెప్పమంటారా? తప్పకుండా చెప్పండి. దాన్ని బట్టి తర్వాత వీడియోని తగ్గించే ప్రయత్నాన్ని చేస్తాను. ఈ శ్లోకం అమ్మ ఇచ్చే జ్ఞానాన్ని మనం కూడా పొందాలి అనే అనుభూతిని రేకెత్తిస్తుంది కదా. ఈ నామంలో ద్విజులు అని చెప్పుకున్నాం కదా, అలా మనం కూడా అవ్వగలము. మొదటి జననం ఎలా పొందినా ఎప్పుడైతే జ్ఞానం కోసం, అమ్మ కోసం అడుగులు వేస్తామో అదే రెండవ జననం. ఇంతటి అద్భుతమైన ఈ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం కదా. తర్వాత శ్లోకంలో అమ్మను గురించి మరింత తెలుసుకుందాము. దానికోసం మీరిప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. లేకపోతే నేను చేసే వీడియో మీ దాకా రాకపోవచ్చు. అలానే ఈ అనుభవాన్ని ఇంకొక నలుగురితో పంచుకోండి. ఓం శ్రీమాత్రే నమః.